ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. దాదాపు 56 అడుగుల వద్ద గోదావరి ఇప్పుడు నిలకడగా ప్రవహిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం భద్రాచలం నుంచి 2 రాష్ట్రాలకు వెళ్లే సరిహద్దు ప్రాంతం మనమున్నాము. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. సో పూర్తిగా గోదావరి బ్యాక్ వాటర్తో రహదారి పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి. పూర్తిగా రహదారిని అధికారులు మూసివేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకోగానే కొంత రహదారి మీద అయితే నీళ్లు కొంత చేరుకుంటాయి. అలాగే రెండవ ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేసరికి పూర్తిగా స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. రోడ్డు కనిపించేంత కనుచూపు మేరలో కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే భద్రాచలం నుంచి ప్రధాన కూనవరం వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఇక్కడ నుంచి కూడా ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు వెళ్ళే సరిహద్దు ప్రాంతం ఇది. అంటే ఇది బోర్డర్ ప్రాంతం. సో పూర్తిగా బ్యాక్ వాటర్తో బోర్డర్ ప్రాంతం అంతా కూడా మొత్తం జల దిగ్బంధమైన పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా అటు కడెం ప్రాజెక్టు కానీ, మేడిగడ్డ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా కానీ వరద నీరు హెవీగా వస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ 56 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. సో పూర్తిగా ఒక్కసారిగా వాటర్ చూసుకోవచ్చు. వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో ఒకసారిగా చూసుకోవచ్చు. ఒకవేళ గోదావరి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ నీళ్ళంతా, ఈ రహదారి మీద నీళ్ళంతా క్లియర్ కావడానికి మరో రోజు కూడా పడుతుందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా రహదారి రోడ్డు కూడా పూర్తిగా కట్టవేసి మూసేసిన పరిస్థితి. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంటే సరుకు రవాణా చేసే లారీలన్నీ కూడా ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా ఎన్నిసార్లు గోదావరికి వరద వచ్చినా కానీ కూనవరం వెళ్లే రహదారిలో మాత్రం ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాలు కూడా చేపట్టాలని భద్రాచలం వాసులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం ఈ కష్టాలు మాత్రమైతే తీరేటట్లేదని చెప్పేసి కూడా ఇటు భద్రాచలం వాసులు చెప్తున్న పరిస్థితి. సో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పూర్తిగా నీళ్లే కనబడుతున్న దృశ్యం. సో బ్యాక్ వాటర్ అంతా కూడా వెనక్కి వచ్చేసి పూర్తిగా రహదారి దిగ్బంధం అయితే పూర్తిగా అయిపోతుందని చెప్పాలి. సో ఇటు ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగా ఏది ఏమైనా ఇక్కడ భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం 56 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తుంది. సో మరో 2 అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సాయంత్రం నుంచి కూడా కొంత గోదావరి కొంత శాంతించే ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు ఇప్పటికే తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం ఈసారి జరగకుండా అధికారులు ముందే అన్ని చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ రహదారి దిగ్బంధి అవ్వడంతో సరుకు రవాణా చేసే లారీలు కూడా కిలోమీటర్ల మేర స్తంభించిపోయి వాళ్ళు కనీసం వండుకొని తినడానికి కూడా వీలు లేకుండా ఆకలితో రోడ్ల మీద ఇప్పుడు ఈ వాటర్ ఎప్పుడు క్లియర్ అయితే ఎప్పుడు ప్రయాణం మొదలు పెడదాం అన్నట్లుగా వాహనదారులు ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, భద్రాచలం. ఉత్తరాంధ్ర ప్రజల